अथ पंचदशोऽध्यायः पुरुषोत्तमयोगः। श्रीभगवानुवाच उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्तव्यय ईश्वरः। తాత్పర్యం: క్షరాక్షర పురుషుల కంటే విలక్షణమైన వాడు, శ్రేష్ఠుడైన వాడు మరొకడు ఉన్నాడు. ఆయనే పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. ఆ అవ్యయుడైన ఈశ్వరుడే మూడు లోకాల్లో ప్రవేశించి అందరినీ భరిస్తూ పోషిస్తున్నాడు. ఈ శ్లోకం ద్వారా మనము మూడు ప్రధానమైన విషయాలను గ్రహించవచ్చు. మొదటగా, ఉత్తమ పురుషుడు. మనం మన దేహాన్ని ఒక స్థాయి అనుకుంటే దాని లోపల ఉన్న ఆత్మను రెండవ స్థాయి అనుకోవచ్చు. కానీ ఈ రెండింటికి ఆధారమైన వాడు, నియంత్రించేవాడు పరమాత్మ. ఆయన ఈ రెండింటి కంటే అన్యః అంటే దేహానికి ఉండే మార్పులు కానీ, జీవాత్మకు ఉండే బంధనాలు కానీ ఆయనకు ఉండవు. రెండవదిగా, లోకత్రయం ఆవిశ్య అనగా పరమాత్మ కేవలము వైకుంఠంలోనో లేదా ఎక్కడో దూరాన లేడు. ఆయన మూడు లోకాల్లో జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలు లేదా భూమి, ఆకాశం, పాతాళం అంతటా వ్యాపించి ఉన్నాడు. ప్రతి అణువులోనూ ఆయన చైతన్యం ఉంది. మూడవదిగా, బిభర్తి అవ్యయ ఈశ్వరః అనగా ఆయన కేవలము సృష్టిని చూస్తూ కూర్చోడు. ఆయనే బిభర్తి అంటే భరిస్తున్నాడు, పోషిస్తున్నాడు. సూర్యుడు ప్రకాశించాలన్నా, గాలి వీచాలన్నా, మన గుండె కొట్టుకోవాలన్నా ఆ ఈశ్వర శక్తియే ఆధారం. ఆయన అవ్యయుడు అంటే ఎంత ఇచ్చినా, ఎంత సృష్టించినా తరగనివాడు, నాశనము లేనివాడు. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప భరోసా ఇస్తుంది. మనం ఒంటరి వాళ్ళము కాదు. మనల్ని భరిస్తున్న ఒక మహాశక్తి పరమాత్మ మనలోనే మరియు మన చుట్టూ ఉన్న విశ్వమంతటా ఉంది. ఆ పరమాత్మయే ఈ అధ్యాయం యొక్క నాయకుడైన పురుషోత్తముడు. ఓం నమో నారాయణాయ.